ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్నెస్ శ్రేయాన్వి ఛానల్. ఈరోజు మన వీడియోలో చిక్కగా రుచికరంగా టమాటా చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేయండి. మరోపక్క ఒక చిన్న నిమ్మపండంతా చింతపండును తీసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చూసారా, టమాటాలు చాలా చక్కగా ఉడికిపోయాయి. టమాటాలు చల్లారాక ఈ టమాటాల పైనున్న పుట్టునంతా తీసేసుకొని టమాటాలను చేతితో ఇలా పిసుకుతూ బాగా మెత్తగా చేసేసుకొని దాని నుంచి అయితే రసాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మరోపక్క నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 8 ఎచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా నిలువుగా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 8 పచ్చిమిర్చి వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసేసుకొని కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని అయితే ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే 2 అవర్స్ ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని నానబెట్టుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి ఇలా మరుగుతున్న చారులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా అయితే ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోండి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా చారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.